Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank God for the privilege we have of studying His Word together. మనమందరము కలిసి దేవుని వాక్యముని ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించిన కొరకు మీ యొక్క విలువైన సమయాన్ని మీరు గడుపుతున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. Before our study this evening, shall we seek God's blessing? ఈ యొక్క సాయంకాల సమయమున మన ధ్యానమునకు మునుపు ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for the promise of your Holy Spirit to help us understand your will. మీ చిత్తమును అర్థము చేసుకొనుటకు మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని, మా మనోనేత్రాల్ని మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Speak to us through your word. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. Help us to understand your will. మీ చిత్తమును గ్రహించుకుంటకు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. We are about to enter a new year. మనము నూతన సంవత్సరములోనికి ప్రవేశింపనై ఉన్నామండి. When we face a new year, we feel as we never feel at any other time. మనము నూతన సంవత్సరములోనికి ప్రవేశించేటప్పుడు మరి మనలో ఎప్పుడు కూడా ఉండనటువంటి ఒక గొప్ప అవగాహన ఉంటూ ఉంటుంది. Perhaps it is something we should feel every single day of the year. ఇంకా చెప్పాలంటే మరి అది మనకి ప్రతిరోజు కూడా సంవత్సరంలో ప్రతిరోజు ఉండవలసినట్టు ఒక అవగాహన అండి. Not only at the eve of New Year. ఆ నూతన సంవత్సరంలోకి వెళ్ళే సమయంలో మట్టుకు ఆ ఉత్సాహము కాదు. When we face the new year, we feel the challenge of the unknown. మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మరి మనము ఎరుగని కొన్ని విషయముల గురించిన సవాళ్ళు మనకుంటూ ఉంటాయి. The challenge of the unexplored. మనము మరి తెలియబడినటువంటి ఒక సవాలు. It is yet to be discovered. అది ఇంకా తెలియపరచబడలేదు. Most of us feel a bit of excitement. కొందరిలో కొంత మరి ఉత్సాహం ఉంటుంటుంది. Perhaps a little bit of fear. కొందరిలో భయం ఉంటుంది. A feeling of weakness. బలహీనత యొక్క తలంపులు ఉంటుంటాయి. As we come into a new year. మనము నూతన సంవత్సరం వచ్చేటప్పుడు అలా ఉంటుంటుందండి. What does the future hold? భవిష్యత్ కాలము ఏ విధముగా ఉంటుంది? This question is one that often troubles our minds. ఈ యొక్క ప్రశ్న మన మనస్సులను అప్పుడప్పుడు బాధిస్తూ ఉండేదండి. Especially in this time of insecurity. ఈ విధంగా మరి కాపుదల లేదు అన్నటువంటి సందర్భముల ద్వారా ఇలా జరుగుతుంది. We are aware of the past and we ask, what does the future hold for us? మనకు పూర్వకాలము తెలిసినందుచేత మరి భవిష్యత్ కాలము ఎలాగుంటుంది అని మనం తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. This question is best answered by looking at the journey of the people of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణమును మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రశ్నలకు జవాబుల్ని తెలుసుకోగలుగుతున్నాం. Their journey from Egypt to the promised land. వారు ఐగుప్తు దేశము నుండి వాగ్దానము చేయబడిన దేశమునకు ప్రయాణించారు. We need to look here because in a strange way we look like standing on the banks of our Jordan. ఇది ఎలాగుంటుందంటే మరి మన యొక్క యోర్దాను ఒడ్డున మనము నిలబడినట్లు ఉంటుందండి. Preparing to cross over into our Canaan. మన యొక్క కానానునకు మరి దాటి వెళ్ళటానికి నిలబడినట్లుగా ఉన్నది. The question is, will we be ready to enter? ఇక్కడ ప్రశ్న ఏంటంటే మరి మనం ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నామా అనేదే. The people of Israel, their journey started over 40 years ago when Moses presented himself to Pharaoh. ఇక్కడ మరి ఇశ్రాయేలు జనుల యొక్క ప్రయాణం ఎప్పుడు మొదలైందంటే మోషే తనను ఫరోకు కనిపించుకొనుటకు 40 సంవత్సరములకు మునుపు ప్రయాణమైందండి. 9 times God sent a sign to Egypt and 9 times the Pharaoh had promised release and then he hardened his heart. దేవుడు 9 సార్లు మరి ఐగుప్తులో ఆ ఫరోకి ఈ యొక్క ఆనవాళ్ళు చూపించి
ఆ 9 సార్లు కూడా మరి ఆ ఫరో దాన్ని ఎదిరించి హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. Finally, the last plague comes, and the firstborn of all Egypt was taken. చివరగా మరి చివరి తెగులు అనేది వచ్చింది. అక్కడ ఐగుప్తులో జన్మించినటువంటి మరి ప్రథమ ఫలం అంతా కూడా తీసుకొని పోబడింది. The Israelites are freed. ఇశ్రాయేళ్లు విడిపించబడ్డారు. God has finally released them to become the nation according to His purpose. దేవుడు తన యొక్క వాక్కును బట్టి వారిని ఒక దేశముగా ఇక్కడ విడిపిస్తూ ఉన్నాడు. Instead of taking them straight into the land of the promised land, ఇప్పుడు దేవుడు వారిని మరి వాగ్దానం చేసిన దేశంలోనికి నేరుగా తీసుకుని వెళ్ళటానికి ముందు God decides to take them on a training exercise. దేవుడు ఇప్పుడు వారికి ఒక తర్ఫీదు వ్యాయామను ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నాడు. They spend many years receiving the 10 commandments and learning to trust God. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు తీసుకోవటము కానీ మరి దేవుని యందు ఎలాగ విశ్వాసం ఉంచాలో అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. The time finally comes when Joshua and 11 other spies are sent into the promised land. ఇప్పుడు మరి చివరగా ఒక సమయం వచ్చింది. అప్పుడు యెహోషువ గాని మరి 11 మంది వేగుల వారు ఆ వాగ్దానము చేయబడిన దేశంలో పంపించబడుతున్నారు. They come back వారు and మరలా తిరిగి 10 వస్తున్నారు. of the 12 say, we can't do it. We are like grasshoppers. అందులో 12 మందిలో 10 మంది ఏం చెప్తున్నారంటే మనము అక్కడికి వెళ్ళలేము, మనము మరి చాలా బలహీనంగా కనిపిస్తున్నాం అన్నాడు. There is no courage, అక్కడ మరి ధైర్యం లేదు వారిలో, no strength, వారిలో శక్తి లేదు, no faith, వారిలో విశ్వాసము లేదు, no trust, వారిలో నమ్మకము లేదు, only fear of change, వారిలో భయం మట్టుకే ఉంటూ ఉన్నది. fear of failure, వారిలో అపజయముతో కూడినటువంటి భయం ఉంటుంది, fear of enemies, శత్రువుల గురించినటువంటి భయం. and the result, they failed. దాని నిమిత్తము వారు ఇక్కడ తప్పిపోతున్నారు. And what was their punishment వారికి కలిగిన శిక్ష ఏంటండి? for their unbelief? వారి యొక్క అవిశ్వాసం నిమిత్తము 40 years of wandering in the desert. ఆ అరణ్యములో 40 సంవత్సరములు వారు అలమటించవలసి వచ్చింది. But God used this time as a training time. కానీ దేవుడు ఈ యొక్క సమయాన్ని వారికి తర్ఫీదు సమయముగా ఉపయోగించాడండి. He taught the Israelites trust. ఇప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు మరి నమ్మకమును నేర్పిస్తున్నాడు. They learned to rely on Him for everything. ప్రతి దాని కొరకు కూడా దేవుని యందే నమ్మకం ఉంచాలి అని నేర్పిస్తున్నాడు. And at the end of the time in the wilderness, ఆ అరణ్యములో మరి ఆ తర్ఫీదు కాలము ముగించబడేటప్పుడు, that is about 40 years, అంటే 40 సంవత్సరముల కాలమైనప్పుడు Moses is taken from them. మోషే వారి యొద్ద నుంచి కొనుపోబడుతున్నాడు. And some 2.5 million people stand on the banks of Jordan looking over in the promised land. ఇప్పుడు ఆ వాగ్దానము చేయబడినటువంటి దేశము తట్టు చూస్తూ యోర్దాను నదీ తీరమున 25 లక్షల మంది జనులు నిలబడి ఉన్నారండి. And the Jordan is in full flood, and God says, trust me, it is time to cross the river. ఇప్పుడు యోర్దాన్ నదిని చూసినట్లయితే అది పూర్తిగా నిండి పొర్లుతూ ఉన్నది. కానీ దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, మీరు దాన్ని దాటి వెళ్తారు అంటున్నాడు. In the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండమునందు in this passage, we find encouraging words to face the future, to face the unknown. భవిష్యత్ కాలమును ఎదుర్కొనదగినటువంటి కార్యము కానీ, మనము ఎరుగని వారిని ఎదుర్కొనేటువంటి కార్యము కానీ ద్వితీయోపదేశ కాండంలో మనకు చెప్పబడుతున్నదండి. So the people of Israel had finally come to a place where they were standing at the edge of the promised land. ఇప్పుడు వాగ్దానము చేయబడిన ఆ దేశము యొక్క ఆ ప్రాంతములకు ఇప్పుడు ఇశ్రాయేలు జనులు వస్తున్నారు. It was just across the Jordan River. ఇప్పుడు ఆ యోర్దాను నదిని దాటి వెళ్ళవలసింది అంత మాత్రమే. The Bible uses this land of Canaan as a symbolic description for us of the spirit-filled life. పరిశుద్ధ లేఖనాలలో ఆత్మతో నింపబడినటువంటి ఒక జీవితమును కనపరచుటకు మాదిరిగానే ఈ యొక్క కానాను అనేది ఉపయోగించబడుతుందండి. Or as a victorious Christian life. లేకుంటే ఒక జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితమును కనపరచుట కొరకు. The land of promise in which God expects His people to live.
దేవుడు తన జనులు ఎలాగ జీవించాలి అనేది కనపరిచే కొరకే ఈ వాగ్దానము చేయబడినటువంటి దేశము అనేది This ఉపయోగించబడుతుంది. Canaan, this land of promise, is also symbolic of the new year. ఈ యొక్క కానాను అనేది వాగ్దానము చేయబడినటువంటి ఈ దేశము అనేది ఈ నూతన సంవత్సరమునకు మాదిరిగా It కనపరచబడుతుంది. is a land of promise with possibilities of victory and failure. ఈ యొక్క దేశములో మరి జయము గాని అపజయము గాని అన్నీ ఉన్నటువంటి దేశం ఇది. It is an unknown land yet to be explored. ఇది వీరు ఎరుగని దేశము, ఇక మీదటనే దాన్ని వీరు తెలుసుకోవాలి. Many Christian brothers and sisters believe that the land Canaan represents heaven. చాలా మంది క్రైస్తవ సహోదరులు ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క దేశము అనేది పరలోకము అనుకుంటున్నారు. You may remember even in some of our songs, the Canaan is used in such a way to represent heaven. ఇంకా మనం కొన్ని పాటల్లో చూసామంటే పరలోకమును కనుపరిచేలాగా కానాను అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. But that's not so. కానీ అది అలాగ కాదండి. Because in Canaan, they had battles to fight. ఎందుకంటే కానానులో వారు ఇక్కడ మరి పోరాడవలసి ఉన్నది. They had enemies to overcome. వారు శత్రువుల్ని జయింపవలసి ఉన్నది. If Canaan represents heaven, we will have no enemies to fight there in heaven. ఇక్కడ మరి కానాను గాని పరలోకమును కనపరిచేట్టుగా ఉంటే పరలోకములో మనం పోరాడవలసింది ఏమీ లేదు కదా. There are many Bible verses we can clearly see that in Canaan, still they had enemies there, they had to fight, there were battles. మనం చాలా పరిశుద్ధ లేఖనాలను గమనించినప్పుడు కానానులో మరి అక్కడ శత్రువులు ఉన్నారు, వారితో మనం పోరాడవలసి ఉన్నది అన్నట్లు చూపిస్తున్నది. In Joshua chapter 13 verse 1, యెహోషువ 13వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే we read, "Now Joshua was old, advanced in years, and the Lord said to him, You are old, advanced in years, and there remains very much land yet to be possessed." యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకుంటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. In Joshua 13 verse 13, యెహోషువ 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే nevertheless the children of Israel did not drive out the Geshurites or the Makkathites, but the Geshurites and the Makkathites dwell among the Israelites until this day. అయితే ఇశ్రాయేలీలు గెషూరీయుల దేశమునైనను మయకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను మయకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యను నివసించుచున్నారు. Joshua chapter 16 verse 10 we read, యెహోషువ 16వ అధ్యాయము 10వ వచనంలో చదువుతున్నాము. They did not drive out the Canaanites who dwelt in Gezer, but the Canaanites dwell among the Ephraimites to this day and have some forced labors. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు. Joshua 17 verse 12 we read, యెహోషువ 17వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాము. Yet the children of Manasseh could not drive out the inhabitants of those cities, but the Canaanites were determined to dwell in that land. కనానీయులు ఆ దేశములో నివసింపవలనని గట్టి పట్టు పట్టియుండిరి గనుక మనష్షీలు ఆ పురములను స్వాధీనపరచలేకపోయిరి. So we can clearly see Canaan does not really represent heaven. కావున ఇక్కడ మనకి స్పష్టంగా కనిపించేది ఏంటంటే కానాను అనేది పరలోకమును కనుపరచలేదు. But it is a land which God promised Abraham centuries earlier. కానీ మరి ఎన్నో సంవత్సరములకు మునుపు దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినటువంటి దేశముగా ఇది ఉంటున్నది. The book of Joshua is about the battles Israel faced in order to claim that promise from God. దేవుని యొద్ద నుంచి ఆ యొక్క వాగ్దానమును సొంతము చేసుకుంట కొరకు మరి పోరాటములతో కూడినటువంటి పుస్తకమే యెహోషువ గ్రంథమండి. So Canaan represents our life after accepting Christ, living a victorious Christian life. కావున మరి జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితమును కనపరచుట కొరకే కానాను అనే పదం ఉపయోగించబడి ఉన్నది. The book of Joshua is a book of warfare.
ఈ యెహోషువ పుస్తకము అనేది యుద్ధములతో కూడినటువంటి ఒక It's a గ్రంథం. book of suffering and great victories. ఇందులో శ్రమలు మరియు గొప్ప జయాలు ఇందులో ఉంటూ ఉన్నాయి. It is a book that can teach us much about obtaining spiritual victory in our life. మన యొక్క జీవితంలో ఆత్మానుసారమైనటువంటి జయమును కనుపరిచే గ్రంథముగా కూడా ఈ గ్రంథం ఉంటూ ఉన్నది. So we sing songs about Canaan land, and often we have the idea that Canaan refers to heaven. It is not really correct. ఇప్పుడు మనం పాటలు పాడుతూ కానాను అనేది పరలోకమును కనుపరుస్తూ ఉన్నది అని అంటే మరి ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని బట్టి అది అలా కాదండి. When we get to heaven, there will be no more wars. మనం పరలోకంలోనికి వెళ్ళిన పిమ్మట అక్కడ యుద్ధములు లేవు, There will be no more enemies. అక్కడ శత్రువులు లేరు, There will be no more suffering or death. అక్కడ శ్రమలు గాని మరణము గాని లేదు, There will be no more sin. అక్కడ పాపము లేదు. All of these are present in the book of Joshua, and we see these things described within its pages in the book of Deuteronomy. ఇవన్నీ కూడా మరి యెహోషువలో చెప్పబడినవి, ద్వితీయోపదేశ కాండములో కూడా చెప్పబడినట్టు మనం గమనిస్తున్నామండి. So Canaan is not to represent heaven. కావున కనాను అనేది ఇప్పుడు పరలోకమును కనుపరిచేది కాదు. Canaan is a picture of the life of victory. కానాను అనేది జయప్రదమైన ఒక జీవితమును కనుపరిచేటువంటి ఒక చిత్రం అండి. It is a picture of the life of victory that is available to every child of God. దేవుని బిడలైన ప్రతి ఒక్కరికి కూడా మరి సొంతమైనటువంటి ఒక చిత్రమే ఆ చిత్రం. All we need to do is to take possession of the promised blessings. మనము చేయవలసిన కార్యం అంతా ఏంటంటే వాగ్దానము చేయబడినటువంటి ఆ వాగ్దానములను మనం సొంతం చేసుకోవాలి. And these Bible verses for our meditation this evening will help us to understand what it takes to go from wandering around in a wilderness of defeat to living in the land of victory. మరి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు ఈరోజు సాయంత్రం మనం గమనించే లేఖనాలు ఏంటంటే మరి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము చేయబడిన ఆ దేశమును సొంతము చేసుకుంటూ మనం ఏం చేయాలి? If we read in Joshua chapter 1 verses 1 to 4, యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదివినట్లయితే we see there a call to claim the land. ఈ యొక్క దేశమును సొంతము చేసుకుంట కొరకు ఒక పిలుపుని ఇక్కడ ఇస్తున్నాడు. In the first 4 verses, Joshua is reminded that the Lord has already given the land of Canaan to the children of Israel. ఇక్కడ యెహోషువ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలు జనులకు ఆ దేశమును ఎప్పుడో ఇచ్చేసాడు అని అంటున్నాడు. Joshua is commanded to lead the people into Canaan to claim the land that they had been promised by the Lord. ప్రభువు చేత వాగ్దానము చేయబడినటువంటి ఆ దేశమును యెహోషువ వెళ్ళి సొంతము చేసుకోవాలి అనే ఇక్కడ చెప్పబడుతుంది. The land was given to them back in Genesis chapter 12 verse 7. ఈ యొక్క దేశము మరి ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనములోనే ఇక్కడ చెప్పబడుతుందండి. And the promises were reaffirmed to every succeeding generation. ప్రతి తరమునకు కూడా ఆ వాగ్దానము మరలా ఇవ్వబడుతూనే వచ్చింది. The Lord was now truly, that particular land was truly their land. ఇప్పుడు ఆ దేశము మరి ముఖ్యముగా వీరి యొక్క దేశముగానే ఉంటూ ఉన్నది. There was no need for them to continue their wandering around in the wilderness. ఇప్పుడు మరి వీరు ఇంకా ఎడతెగక అరణ్యంలోనే తిరుగుతుండవలసిన అవసరము లేదండి. They had a land. వారికి దేశం ఉంది. All they had to do was to claim it. వారు చేయవలసిన పని ఏంటి? దాన్ని సొంతం చేసుకోవాల్సిందే. Friends, often we see ourselves defeated. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో మనము కూడా ఓడిపోయినట్లు కనిపిస్తూ ఉంటాం. We struggle with sins. మనము పాపములతో పోరాడుతూ ఉన్నాం. We find ourselves wandering around in a spiritual wilderness. ఆత్మానుసారమైనటువంటి ఒక అరణ్యములో మనము అలమటిస్తూ ఉన్నట్లు కొన్నిసార్లు మనకు It కనిపిస్తుంది. does not have to be that way. కానీ అది అలాగ ఉండకూడదండి. God has a place of victorious living which He has promised you, He had promised me. దేవుడు మీకు నాకు జయప్రదమైనటువంటి ఒక జీవితమునే వాగ్దానము చేస్తున్నాడు. We can live in the place like that. మనం అటువంటి దేశంలో జీవించగలం. We read in 2 Corinthians chapter 2 verse 14. 2వ కొరింథీయులు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం Now చదివినట్లయితే thanks be to God who always leads us in triumph in Christ
and through us diffuses and the fragrance of his knowledge in every place. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. In Romans chapter 8 verse 37, రోమీలు 8వ అధ్యాయము 37వ వచనంలో we చూస్తే read, "Yet in all these things we are more than conquerors through him who loved us." ఆయనను మనలను ప్రేమించిన వానిని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 1 Corinthians chapter 15 verse 57, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 17వ వచనము. "But thanks be to God who gives us the victory through our Lord Jesus Christ." అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. God did not save us to see us defeated. మనము ఓడిపోయినట్లు కనిపించడానికి దేవుడు మనల్ని రక్షించలేదండి. Most of the time we are defeated because we refuse to walk in victory. చాలాసార్లు మనము ఓడిపోయినట్లు కనిపిస్తున్నాం, ఎందుకంటే జయమును సొంతం చేసుకోకుండా విడిచిపెట్టడం చేతనే. There is a place of conquest for every child of God that we can claim for our own, and we will look at a few more verses. ఇక్కడ మరి మనము సొంతము చేసుకోదగినటువంటి ఇంకా కొన్ని వచనాన్ని మనం చూడగలుగుతున్నామండి. We will see a few more verses showing us what we need to remember as we set out to claim our Canaan. మన యొక్క కానానును మనము సొంతము చేసుకోవడానికి మనము చెప్పవలసినటువంటి వచనాలు ఏంటిని ఇంకా మనం In గమనించబోతున్నాం. Joshua chapter 1 verses 5 and 6, we find a call to have confidence in the Lord. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూస్తే మరి దేవుని యందు మనం ఇంకా నిరీక్షణ కలిగి ఉండటం గురించి ఇక్కడ చూస్తున్నాం. Joshua is reminded of some very precious promises in these verses. ఈ వచనాల్లో యెహోషువకి చాలా అమూల్యమైన వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయి. Notice what God promised him. దేవుడు ఆయనకి ఏమి వాగ్దానం చేశాడో గమనించుదాం. No man shall be able to stand before you all the days of your life. నీవు బ్రతుకు దినములంటేను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. As I was with Moses, so I will be with you. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. I will not leave you nor forsake you. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. Be strong and of good courage, for to this people you shall divide as an inheritance the land which I swore to their fathers to give them. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, వారికిచ్చుదరని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. In these two verses, we see the promise of victory over every enemy. ఈ రెండు వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే ప్రతి శత్రువు మీద జయము అనే వాగ్దానం చూస్తున్నాం. Secondly, we see here in these two verses the promise of the presence and power of God. రెండవదిగా ఈ రెండు వచనాలు మనం చూసేది దేవుని యొక్క ప్రసన్నత మరియు దేవుని యొక్క మహిమను చూస్తున్నాం. Thirdly, we see here the promise of the faithfulness of God. మూడవదిగా ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు ఎంత నమ్మదగినవాడు అనేది చూస్తున్నాం. Also, we see here the promise of absolute victory. ఇంకా మనం ఏం చూస్తున్నామంటే సంపూర్ణమైనటువంటి జయమును చూస్తున్నాం. And we see here the promise of God to keep his promises. ఇంకా అక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుడు తన వాగ్దానములను నెరవేర్చేవాడుగా ఉన్నాడు అనే వాగ్దానం చూస్తున్నాం. What did Joshua have to do to make these things happen? ఇవన్నీ కూడా నెరవేర్చబడడానికి యెహోషువ ఏం చేయవలసి ఉందండి? Just one thing. ఒకే ఒక విషయమే, Trust God. దేవుని యందు నమ్మకం God ఉంచు. was going to give Israel the victory. దేవుడు ఇశ్రాయేలులకు జయమును ఇవ్వబోతున్నాడు. Joshua was merely the instrument that God had chosen to use to do it. ఆ యొక్క జయమును నెరవేర్చడానికి దేవుడు యెహోషువను ఒక పాత్రగా ఉపయోగించుకున్నాడు అంతే. These things were going to happen. ఈ విషయాలన్నీ కూడా జరగబోతున్నాయి. For Joshua to be a part of it, all he had to do was have faith in God. యెహోషువ దీన్ని నెరవేర్చడానికి మరి యెహోషువ చేయవలసిన పని ఏంటంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండటమే. Let us remember that the same promises God made to Joshua are available for you and for me this evening.
ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుడు యెహోషువకి ఎటువంటి వాగ్దానములు ఇచ్చాడో ఆ వాగ్దానములు ఈరోజు మీ కొరకు నా కొరకు ఇక్కడ ఉంచబడి ఉన్నాయి. We can still count on the Lord to do everything He promised Joshua He would do. దేవుడు యెహోషువకి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చబడటము అనేది మనం లెక్కించగలుగుతున్నాం. He still gives victory over all our enemies. మన శత్రువులు అందరి మీద కూడా దేవుడు మనకు జయం We ఇస్తున్నాడు. read in 1 John chapter 5 verses 4 and 5. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూస్తే, For whatever is born of God overcomes the world, and this is the victory that has overcome the world, our faith. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. And He is still ever present. ఆయన ఎప్పుడు కూడా ఉంటూనే ఉన్నాడండి. He is all powerful. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. In Hebrews chapter 13 verse 5 we read, హెబ్రీయులు 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, Let your conduct be without covetousness. Be content with such things as you have, for He Himself has said, I will never leave you nor forsake you. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఇండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను గదా. And His presence is always with us. ఆయన ప్రసన్నత ఎప్పుడూ మనతో ఉంటూనే ఉన్నదండి. His all-powerful presence. ఆయన సర్వశక్తి కలిగినటువంటి మన ప్రసన్నత కలిగిన Matthew వాడు. 28 verse 18 we read, మత్తయి సువార్త 28వ అధ్యాయము And 18వ Jesus వచనం came చూస్తున్నాం. and spoke to them saying, All authority has been given to me in heaven and on earth. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. And He is still faithful. ఆయన ఇంకా నమ్మకస్తుడుగానే ఉన్నాడు. Matthew 28 verse 20 we read, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చదువుతున్నాం. teaching them to observe all things that I have commanded you, and lo, I am with you always, even to the end of the age. Amen. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. And He still gives absolute victory to us. ఆయన మనకు ఇంకా సంపూర్ణమైనటువంటి జయాన్ని ఇస్తూనే We ఉన్నాడు. read in 1 Corinthians chapter 15 verse 57, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 57వ వచనం చూస్తే, But thanks be to God who gives us the victory through our Lord Jesus Christ. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. Revelation chapter 21 verse 4, ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనము, And God will wipe away every tear from their eyes. There shall be no more death, nor sorrow, nor crying. There shall be no more pain, for the former things have passed away. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. And the word of God tells us He still keeps His promises. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన వాగ్దానమును ఆయన నెరవేర్చేవాడై We read ఉన్నాడు. in Romans chapter 4 verse 21, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనము, being fully convinced that what He had promised, He was also able to perform. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. So what do we have to do to see these things come to pass in our lives? మన జీవితాల్లో ఇవన్నీ కూడా నెరవేర్పులోనికి రావటానికి మనం ఏమి చేయాలండి? Just one thing, ఒక విషయం, trust God. దేవుని యందు నమ్మకం ఉంచాలి. When we can learn to place our faith in God at all times, in every situation, then we will walk in victory in our lives. ప్రతి సమయంలోనూ మనము ప్రతి విషయంలోనూ దేవుని యందు విశ్వాసం ఉంచగలిగే ఒక జీవితాన్ని అలవాటు చేసుకున్నట్లయితే మనము విజయోత్సవమైన జీవితాన్ని జీవించగలుగుతామండి. In Hebrews chapter 11 verse 6 we read, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో But చదువుతున్నాము. without faith it is impossible to please Him. For he who comes to God must believe that He is, and that He is a rewarder of those who diligently seek Him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. In Romans 14 verse 23 we read,
రోమిలకు రాసిన పత్రిక 14:23లో చూస్తున్నాం. But he who doubts is condemned if he eats, because he does not eat from faith. For whatever is not from faith is sin. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తిను గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. When everything else fails, faith will always stand the test. ప్రతి ఒక్కటి కూడా అక్కడ తప్పిపోయేటప్పుడు విశ్వాసం మాత్రమే అక్కడ నిలిచి ఉండగలుగుతుందండి. We might let the Lord down, but he will never fail the believer who has faith in him. మనము దేవుని విడిచిపెట్టొచ్చు, కానీ మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన ఆ వ్యక్తిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టండి. Also we read in Joshua 1st chapter verses 7 and 8. యెహోషువ 1వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో మనం చూస్తున్నాము. We see there a call to carry out the law. ఇక్కడ ఈ ధర్మశాస్త్రమును వారు గైకొనటం గమనిస్తున్నాం. The Lord tells Joshua that if he is to lead the people of God to rest in Canaan, then he should honor the law of God. దేవుడు యెహోషువతో ఏం చెప్తున్నాడంటే, మరి ఈ జనులందరిని కూడా నడిపించాలి అని అంటే వారు దేవుని గణపరచాలి. Remembering the law is an essential step to entering our Canaan. ఈ కానానులోకి ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి ఒక మొదటి మెట్టే ధర్మశాస్త్రమును గైకొనుట. Please observe what the Lord said to Joshua about the law and how this applies to our lives today. దేవుడు మరి యెహోషువతో ఈ ధర్మశాస్త్రం గురించి ఏం చెప్పాడు, అది మన జీవితమునకు ఏ విధంగా సంబంధించి ఉంటుందో మనం We గమనించాలి. read in verse 7, he was to keep the law. ఆయన ధర్మశాస్త్రమును గైకొన్నాడు అని చెప్పబడుతుంది. He was to do everything the law said to do, దేవుడు చెప్పిన అన్ని కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. not turning from it the least little bit. కొద్దిగా కూడా ఆయన అటు ఇటు తిరగలేదండి. We read in verse 7, 7వ వచనంలో చదువుతున్నాము. only be strong and very courageous, మరి దేవుని యందు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. that you may observe to do according to all the law which Moses my servant commanded you. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. Do not turn from it to the right hand or to the left, that you may prosper wherever you go. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. And in verse 8 we find he was to meditate on the law. 8వ వచనంలో మనం చదివినట్లయితే ఆయన ఆ ధర్మశాస్త్రమును ధ్యానించవలనని చెప్పబడుతుంది. He was to meditate on the law day and night. His mind was to be occupied with the law. ఇతని యొక్క మనసంతా కూడా ఆ ధర్మశాస్త్రంతో నింపబడి ఉండాలి అని దేవుడు చెబుతున్నాడండి. He was to love it and let it fill his heart and mind. దాన్ని ప్రేమించాలి, మరి పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఆ ధర్మశాస్త్రం చేత నింపబడి ఉండాలి. This verse 8 we see, this book of the law shall not depart from your mouth. 8వ వచనంలో మనం చూస్తున్నాము, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. But you shall meditate in it day and night, that you may observe to do according to all that is written in it. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల. For then you will make your way prosperous, and then you will have good success. నీ మార్గమును వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తించదవు. This was in order that his life might be centered in the law and therefore in the will of God. జీవితమంతా కూడా ధర్మశాస్త్రమును కేంద్రీకరించినదిగాను మరి దేవుని చిత్త ప్రకారముగా ఉండేదిగాను ఉంటూ ఉండాలండి. He was to prosper by honoring the law. ధర్మశాస్త్రమును గణపరచుట చేత అతడు వర్ధిల్లుచున్నాడు. God's promise to Joshua was that if he lived his life around the law of God, God would prosper him in everything he did, and that God would make him very successful. దేవుడు చెప్పినట్లు మరి యెహోషువ గాని జీవించినట్లయితే దేవుడు అతన్ని బాగా వర్ధిల్ల చేసి తన జీవితం అంతటిలో కూడా దేవుడు జయమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. When we speak about the law of God, మనము దేవుని ధర్మశాస్త్రం గురించి చెప్తున్నామంటే there are those who use the Bible verse that says we are not under the law, we are under grace. కొంతమంది ఏమంటున్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఉపయోగించేవారు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారము కాదు, మనము కృపకు లోనైన వారము అని అంటున్నారు. We are not under the law simply means
we are not under the condemnation of the law. మనము ధర్మశాస్త్రముకు లోనైన వారము కాము అని అంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క శిక్షకు మనం లోనైన వారము కాము అని అర్థం. We don't try to be saved by our keeping the law. మనము ధర్మశాస్త్రమును గైకొనుట చేత మనం రక్షింపబడటం లేదు. Salvation is a gift. రక్షణ అనేది అదొక వరము. We can never earn our salvation by our works. మన యొక్క క్రియల చేత మనం ఏనాడు కూడా రక్షణను సంపాదించుకొనలేము. Many people in our day have concluded that since we are no longer under the law, that they are free to do anything they please. కొంతమంది ఏమనుకుంటున్నారండి, మనము ధర్మశాస్త్రం లోని వారము కాము కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అన్నట్లు కొంతమంది అనుకుంటున్నారు. I want to remind you that such an attitude is dangerous and is guaranteed to bring you to ruin. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నానండి. మరి ఈ విధంగా ఉండేటువంటి ఆ స్వభావం అనేది మిమ్మల్ని అలాగే దిగజారనిచ్చి మిమ్మల్ని నాశనంలోనికి నడిపిస్తూ ఉంటుంది. If you want to live in Christian victory today, you need to honor God's law. మీరు మరి ఈరోజు జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి అని అంటే మీరు దేవుని ఘనపరచాలండి. Must develop a love for the word of God. దేవుని వాక్యము మీద ప్రేమను కలిగి ఉండాలి. Just as Joshua was commanded to honor the law, we are commanded to honor God's law. యెహోషువ ఎలాగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును గణపరచాలని చెప్పబడిందో అదేలాగనే మనము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును గణపరిచే వారముగా ఉండాలి. We are to feed on the Bible. మనము పరిశుద్ధ లేఖముల చేత మనము మరి భుజించబడిన వారముగా ఉండాలి. Job 23 verse 12 we read, యోబు 23వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాము. I have not departed from the commandment of his lips. I have treasured the words of his mouth more than my necessary food. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచుతిని. We are to live by the Bible. మనము పరిశుద్ధ లేఖనముల ప్రకారం మనం జీవించాలండి. We read in Psalm 119 verse 11, కీర్తనలు 119:11 చూస్తున్నాము. Your word I have hidden in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. We will be blessed when these things are true in our lives. మన జీవితంలో ఈ విషయములు సత్యముగా ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడిన వారమండి. We will enjoy experiencing this. మనము వీటిని అనుభవించడం ద్వారా మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. It's like what we read in Psalm 1:1-3. ఆ కీర్తనలు 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదివినట్లయితే, But his delight is in the law of the Lord, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, that brings forth its fruit in its season, whose leaf also shall not wither, and whatever he does shall prosper. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. Dear friends, do you have a time set aside each day when you go to the green pastures of the word of God and feed there? ప్రియులారా, మరి పచ్చని తోటలాగు ఉండే దేవుని వాక్యము దగ్గరికి వెళ్ళి వాటిని మీరు భుజించేలాగా మీ జీవితంలో మీకు సమయం అనేది ఉంటూ ఉన్నదా? If this is your experience, you are well on your way to claiming your spiritual victory. ఇది కానీ మీ జీవితం యొక్క అనుభవముగా ఉన్నట్లయితే మీరు ఆత్మానుసారమైనటువంటి జయమును సొంతం చేసుకుంటారు. God himself encourages Joshua to be strong and courageous. దేవుడు యెహోషువాని మరి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని ఉత్సాహపరుస్తున్నాడు. It means standing firm and strong in the face of opposition. అంటే మరి ఎదుటివారి ఎదుట బాగా ధైర్యంగా ఉండాలి అని చెప్తున్నాడు. Joshua would need great courage to face the enemies of Israel and to lead the people to victory in the promised land. దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ దేశములోనికి ఇశ్రాయేలు జనులను నడిపించాలని యెహోషువ చాలా ధైర్యంగా ఉన్నాడండి. There is a great need for people to stand for the Lord now in these days. ఈ దినముల్లో మరి
ప్రభు తట్టుగా జనులు నిలబడాల్సిన సమయము చాలా అవసరమవుతున్నది. just like it was in the days of Joshua. యెహోషువ దినముల్లో ఉన్నట్లే ఇలాగ అవుతుందండి. We need people today who will take their stand for the Lord. ఈరోజు జనులు మరి ప్రభువు కొరకు ప్రభు పక్షంగా నిలబడవలసినటువంటి సమయముగా ఉంటున్నది. We need to remember the words of the Apostle Paul. అపొస్తలుడైన పౌలు యొక్క మాటలను మనం జ్ఞాపకం 1 చేసుకోవాలి. Corinthians chapter 15 verse 58 మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 58వ వచనంలో చదివితే, says, therefore, my beloved brethren, be steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that your labor is not in vain in the Lord. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులనై ఉండుడి. Friends, it is time we stood up and made our stand with the people of God. ప్రియులారా, దేవుని జనులతో పాటు నిలబడాల్సిన సమయము ఈ సమయమండి. It is time we stood up and obeyed God's call to be brave and strong in these days. ఈ దినముల్లో దేవుని యొక్క పిలుపు అనేది చాలా శక్తివంతమైనది అని తెలుసుకోవలసిన దినములు. After Joshua receives his challenge from the Lord, ప్రభు దగ్గర నుంచి యెహోషువ ఈ సవాలును పొందిన పిమ్మట without hesitation, he goes to the people and tells them that the time has come to take their land. ఇప్పుడు మరి ఎటువంటి ఆటంకము లేకుండా జనుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఇప్పుడు మనము ఆ భూమిని మనం సొంతం చేసుకోవాల్సిన సమయమని. First, he challenges the nation as a whole, and then he addresses a specific group within the nation of Israel. ఇప్పుడు ఆ దేశమునకు ఒక సవాల్ని ఇస్తున్నాడు, పిమ్మట జనుల దగ్గర బహిరంగంగా ప్రకటిస్తున్నాడు, ఆ దేశం మనం సొంతం చేసుకోవాలని. Joshua tells the people to get ready to go into Canaan and claim the land. ఇప్పుడు యెహోషువ జనుల దగ్గర చెప్తున్నాడు, మనమందరం కూడా ఆ దేశములోనికి వెళ్ళి ఆ దేశాన్ని సొంతం చేసుకోబోతున్నామని. Before they could go in, they had to get ready. వారు ఆ దేశంలోనికి వెళ్ళటానికి మునుపు వారు సిద్ధపడాలి. God told them to prepare them some food. దేవుడు వారిని కొంత ఆహారమును సిద్ధపరచుకోమని చెప్పాడు. You see, the manna was about to stop. చూడండి, ఇప్పుడు మన్నా ఆగిపోబోతూ ఉన్నది. They were going to a land flowing with milk and honey. పాలు తేళ్లు ప్రవహించే దేశంలోనికి వారు వెళ్ళబోతున్నారు. They were to prepare their own food. వారి సొంత ఆహారాన్ని వారే సిద్ధపరచుకోవాలి. The same is true for us today. ఈ రోజు మనకు కూడా ఇది నిజమేనండి. Before we can enter our Canaan, మనము మన కానాన్లోనికి ప్రవేశించడానికి మునుపు we have to prepare for that land. మనము ఆ దేశము కొరకు మనం సిద్ధపడాలి. We have to prepare for that victorious Christian life. ఆ యొక్క జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితానికి మనం సిద్ధం చేసుకోవాలి. The way we live must change. మనం జీవించే విధానం అనేది మార్చబడాలి. The things we feed on must change. మనము దేని చేత నింపబడుతున్నామో అది కూడా మార్చబడాలి. The entire scope of our lives must be changed. మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాలు అన్ని కూడా మార్చబడాలి. These changes have to take place to adjust to life in the promised land. ఆ వాగ్దానము చేయబడిన దేశమును సొంతం చేసుకోవడానికి ఇన్ని మార్పులు రావాలండి. This is why so many of us never enjoy the victorious Christian life. దీని నిమిత్తమే చాలా మంది జయప్రదమైన క్రైస్తవ జీవితాన్ని వారు అనుభవించలేకుండా ఉంటూ ఉన్నారు. We simply refuse to make the necessary changes to adjust to living in spiritual victory. ఆత్మానుసారమైనటువంటి ఒక విజయోత్సవమైన జీవితాన్ని జీవించడానికి మనము కొన్ని విషయాల్ని చాలా త్వరలో నిర్లక్ష్యపరుస్తూనే ఉంటున్నాం. What do we have to do to get ready for Canaan? కానానుకు వెళ్ళటానికి మనము మరి ఏ విధంగా సిద్ధపడాలండి? What do we have to do to get ready for a victorious Christian life? జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలంటే మనము ఎలాగ సిద్ధపడాలి? Verses 16, 17 and 18. 16వ వచనం, 17వ వచనం, 18వ వచనం. Joshua chapter 1. యెహోషువ 1వ అధ్యాయము. We see the commitment from the people. ఇక్కడ జనుల యొక్క సమర్పణ గురించి చూస్తున్నామండి. They commit themselves to a life of surrender. వారందరూ కూడా వారిని సమర్పించుకునే విధముగా సమర్పించుకుంటున్నారు. These people make their stand with the Lord. వారందరూ కూడా దేవునితో ఇప్పుడు నిలబడుతున్నారు. We read in Joshua chapter 1 verse 16. యెహోషువ 1వ అధ్యాయము 16వ వచనంలో చదువుతున్నాము. So they answered Joshua saying, all that you command us we will do.
and wherever you send us, we will go. అందుకు వారు, నీవు మాకాజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మునెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. They promise absolute obedience and surrender to the will of God. దేవుని చిత్తమునకు వారిని పూర్తిగా సమర్పించుకుని వారు విధేయులయ్యారండి. This is the only way spiritual victory will come to any of us. మనందరిలో కూడా ఆత్మానుసారమైన జయం రావాలంటే ఇదొక్క మార్గమే. They must be total and absolute surrender of every area of life. వారి జీవితంలో ప్రతి చోటును కూడా పూర్తిగా దేవునికి సమర్పించవలసి ఉన్నది. Surrendering every area of life to the will of God, దేవుని చిత్తమునకు పూర్తిగా వారిని సమర్పించుకోవాలి. to His divine leadership. ఆయన యొక్క దైవీకమైన నాయకత్వమునకు సమర్పించుకోవాలి. Anything less upsets the work of God. ఇందులో మరి ఏది కానీ లోటుగా ఉన్నట్లయితే దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడదు. It upsets the work of God in our lives. మన జీవితంలో దేవుని క్రియలను అది అడ్డగిస్తూ ఉంటుంది. So we have to examine ourselves. What are we holding back from the Lord this evening? కావున ఈ సాయంకాల సమయమున వేటిలో మనం దేవుని దగ్గర నుంచి ఇంకా వెనక్కి ఉన్నామో మనం ఆలోచించాలండి. God's will is that we surrender our will and follow Him to victory. మనల్ని మనము దేవుని చేతికి సమర్పించుకోవాలి అనేదే దేవుని యొక్క చిత్తము. పిమ్మట మనము జయప్రదమైన జీవితం జీవించాలి అనేదే దేవుని చిత్తము. So in verse 17 we find that they commit themselves to a life of submission. కావున ఇక్కడ 17వ వచనం చూస్తే వారిని ఇక్కడ సమర్పించుకుంటూ ఉన్నారు. These men also promise to follow the leadership of God's man. ఇప్పుడు మరి దైవ జనులుగా అక్కడ ఒక నాయకత్వాన్ని కూడా ఇక్కడ కనపరుస్తున్నారండి. Just as they had followed Moses, they committed themselves to following Joshua. మోషేకి వారు విధేయులైనట్లు ఇప్పుడు యెహోషువకి వారు విధేయులవుతున్నారు. And in verse 18 we see they commit themselves to a life of separation. 18వ వచనంలో చూస్తే వారు ఇక్కడ విభజింపబడినటువంటి ఒక జీవితాన్ని జీవిస్తున్నారు. To be separate from the unbelievers. అవిశ్వాసుల దగ్గర నుంచి వేరుపరచబడటం. So finally the people commit themselves to separating from those in their midst who refuse to comply with the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞలను ఎంతమంది అయితే నిర్లక్ష్యపరిచారో వారి దగ్గర నుంచి ఇప్పుడు ఈ జనులు వీరిని వేరుపరచుకోవాల్సి వస్తుంది. Their separation was so strong that they promised to put to death anyone who rebelled against the leadership of Joshua. వారి యొక్క విభజన అనేది చాలా కఠినమైనది. ఎందుకంటే మరి యెహోషువ యొక్క మాటకు విధేయులు కాకుండా ఎంతమంది అయితే వేరవుతున్నారో వారందరిని కూడా మరి హత్య చేయవలసినట్టు ఒక స్థితి ఏర్పడుతున్నది. We remember the rebellion that took place in heaven. చూడండి, ఈ యొక్క తిరుగుబాటు అనేది పరలోకంలో కూడా జరిగినట్టు మనం చూస్తున్నాం. Satan, the first person who rebelled against God. సాతానుడే మొట్టమొదటి వ్యక్తిగా దేవునికి విరోధంగా తిరుగుబడ్డాడు. So this rebellious spirit comes from Satan. ఈ యొక్క తిరుగుబాటుతనము అనేది సాతాను దగ్గర నుంచి వచ్చే So స్వభావం. these people knew that allowing rebellion in their midst was a sure way to guarantee defeat. కావున మరి ఈ విధంగా తిరుగుబడినట్లయితే అందులో వారికి అపజయము వస్తుంది అనేది ఖచ్చితమండి. Again, the lesson for us is clear this evening. ఇక్కడ ఈ పాఠంలో ఒక విషయము మనం స్పష్టంగా గమనిస్తున్నాం. If we want to walk in victory, మనము జయప్రదమైన జీవితం జీవించాలి అని అంటే we must practice separation. మనము విభజనను అలవాటు చేసుకోవాలి. We must practice separation in our lives as well. మన యొక్క జీవితంలో మనం విభజనను అలవాటు చేసుకోవాలి. We should separate ourselves from anything that would prevent us from having victory in spiritual life. ఆత్మానుసారమైనటువంటి ఆ జయమును మనం పొందలేనట్లు మనలో ఏది ఆటంకం ఉన్నా కానీ దాని దగ్గర నుంచి మనల్ని మనం వేరుపరచుకోవాలి. Whether it is from certain people, అది ఒకవేళ కొంతమంది జనుల దగ్గర నుంచి ఉండవచ్చు, or in the way we dress, మనం వేసుకునే వస్త్రాల ద్వారా ఉండవచ్చు, the way we talk, మనం మాట్లాడే విధానంలో ఉండవచ్చు, the things we watch and do, మనము చూసి గమనించే విషయాలు ఉండవచ్చు, way we work, మనం పనిచేసే విషయము, how we think, or in any other area of life. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము వేరే మన జీవితంలో ఏ చోటైనా కానీ If it is a hindrance to your entering into your promised land, then it must go. మీకు వాగ్దానం చేయబడిన ఆ
చోటికి మీరు వెళ్ళడానికి ఆటంకం ఉన్నట్లయితే మీరు దాని నుంచి దూరం అవ్వాల్సిందే. And finally, friends, we must remember that God is in control. ప్రియులారా, చివరిగా ఏం చెప్తున్నానంటే దేవుడే సమస్త వాటి మీద స్వాధీనము కలిగి ఉన్నాడు. One day, as Joshua was looking over the city of Jericho, ఒక దినమున యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని చూస్తూ ఉండగా he saw a man standing with a drawn sword. అక్కడ మరి పెద్ద ఖడ్గం పెట్టుకుని ఒక వ్యక్తి నిలబట్టం చూశాడు. Joshua boldly asked the man to identify himself. యెహోషువ మరి ఆ వ్యక్తిని అడుగుతున్నాడు తను ఎవరో చెప్పమని చెప్పి. He asked the man to state which side he was on. తాను ఏ ప్రకారం ఉన్నాడో చెప్పాలి అని చెప్తున్నాడు. When the man responded, he said that he was the captain of the Lord's host. అతడు చెప్పాడు ప్రభువు యొక్క సైన్యమునకు నాయకుడిని అని చెప్పాడు. He told Joshua that he did not come to take sides, but to take over. ఇప్పుడు అక్కడ ప్రక్కకి వెళ్ళడానికి కోసం ఆయన రావలేదు కానీ ఆయన స్వాధీనం చేసుకోవడానికి వచ్చాడని చెప్తున్నాడు. That is, he was in control of the Lord's armies in heaven. అంటే పరలోకములో దేవుని యొక్క సైన్యం అంతా కూడా తన స్వాధీనంలో ఉన్నది అని చెప్తున్నాడు. He was in control of the Lord's armies in the earth. భూమి మీద కూడా దేవుని యొక్క సైన్యము తన స్వాధీనంలో ఉన్నదని చెప్తున్నాడు. He told Joshua that he was in charge. ఇప్పుడు యెహోషువ చెప్తున్నాడు తాను బాధ్యుడుగా ఉన్నాడని. Joshua realized he had just met the Lord. యెహోషువ ఇప్పుడు తెలుసుకుంటున్నాడు ప్రభువుని ఆయన దర్శించాడని. Joshua's response is to fall down before him and to worship him. ఇప్పుడు యెహోషువ ఎలా స్పందిస్తున్నాడు? వెంటనే ఆయన ఎదుట సాష్టాంగముగా పడి ఆయన ఆరాధిస్తున్నాడు. This is an indication that Joshua is submitting to the will of the Lord. దేవుని చిత్తమునకు యెహోషువ తను పూర్తిగా సమర్పించుకున్నాడు అన్నందుకు ఇదేనండి ఆనవాలు. Now Joshua knows who is in control. ఇప్పుడు యెహోషువకు తెలుస్తుంది ఎవరి స్వాధీనంలో ఉన్నాడు అని. You see, before we can have the victory, చూడండి, మనము జయము పొందడానికి మునుపు, before we can experience this victorious Christian life, ఈ జయప్రదమైన క్రైస్తవ జీవితాన్ని మనం సొంతం చేసుకోవడానికి మునుపు, which represents a life in Canaan, కానానులో ఉన్నటువంటి జీవితమును before we can conquer, మనము జయించడానికి మునుపు we must first be conquered. మనము జయించబడాలి. We must do what Joshua did right here. ఇక్కడ యెహోషువ ఏం చేశాడో దాన్నే మనము చేయాలండి. That is, we must lay down our swords at the feet of the captain of the Lord's host. అంటే దేవుని సైన్యమునకు నాయకుడుగా ఉన్నటువంటి ఆయన ఎదుట మన యొక్క ఖడ్గాల్ని సమర్పించుకోవాలి. This is a lesson that we have yet to learn. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవలసి ఉన్నదండి. An important step on the road to victory is learning to submit to the will of the Lord. విజయమును సంపాదించుకునే ఆ యొక్క మార్గములో ప్రయాణిస్తుండగా దేవుని చిత్తమునకు విధేయులయ్యే ఆ స్వభావం మనలోకి రావాలండి. He is Lord and we are his servants. ఆయన ప్రభువు, మనము ఆయనకు దాసులమై ఉన్నాం. Therefore, what he says must be followed to the letter. కావున ఆయన ఏం చెప్పాడో దాన్ని అక్షరపరముగా మనము పాటించే వారముగా ఉండాలి. So let us not miss the great blessing that is contained here. కావున ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆశీర్వాదమును మనం జాగ్రత్తగా గమనించాలండి. Joshua is under a great deal of pressure. యెహోషువకి ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది. He is trying to lead an army in the successful conquest of a powerful enemy. మరి చాలా శక్తివంతమైనటువంటి శత్రువుల్ని జయించేలాగా తన సైన్యాన్ని నడిపించవలసిన వాడుగా ఉంటున్నాడు. More than anything, he needs to know that the promises God gave him when he called him are real. మరి అన్నిటికంటే ఎక్కువగా దేవుడు యెహోషువని పిలిచినప్పుడు తనకిచ్చినటువంటి వాగ్దానములన్నీ కూడా సత్యము అనేది ఇతడు బాగా తెలుసుకోవాలి. Here, Joshua is experiencing the reality of those promises. ఇక్కడ మరి ఆ వాగ్దానముల యొక్క నిజత్వం ఏంటో యెహోషువ తెలుసుకుంటున్నాడు. God is telling Joshua that he does not have to fight the battles alone. దేవుడు యెహోషువను చూసి ఏం చెప్తున్నాడు? యెహోషువ ఒంటరిగా అక్కడ యుద్ధం చేయవలసిన అవసరం లేదు. He is even telling Joshua that the battles are not his responsibility. ఇంకా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ యుద్ధాలన్నీ కూడా మరి యెహోషువ యొక్క బాధ్యత మటుకు కాదు. The Lord is the captain of the army of God. ఆ సైన్యమునకు దేవుడే నాయకుడై ఉన్నాడు. He is present to direct the battle and to give the victory.
ఆయనే ఆ యొక్క యుద్ధములో నడిపించుకు వెళ్ళి ఆయనే జయమునిస్తున్నాడని The చెప్తున్నాడు. same is still true as we are called upon to face the battles of life. మన జీవితములో మన జీవిత పోరాటాలని పోరాడేటప్పుడు మనము కూడా అలాగే ఉంటున్నామండి. Just as David and Goliath, దావీదు గొలియాతులాగా. we read in 1 Samuel, the battle is the Lord's. మొదటి సమయంలో మనం చదువుతున్నాం కదా, యుద్ధము యెహోవాది. So it still is. కావున్నే అది అలాగున్నది. He has promised to be with us, ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. to support us and to lead us to victory. మనకు సహాయము చేయనట్లు, మనలను జయింప చేయనట్లు. The key to seeing these promises fulfilled in our life is to do what Joshua did. యెహోషువ ఏది చేశాడో అది మనము చేసామంటే మనము జయము పొందటానికి తాళపు చెవి అదేనండి. Get on your face before the Lord, seek the Lord's will for the battle, and let Him lead us to victory. మీ యొక్క ముఖములను ప్రభు తట్టు తిప్పండి, మరి ఆ యుద్ధాలకి వెళ్ళటానికి మీరు సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని జయప్రదంగా నడిపిస్తూ ఉంటాడు. If there is sin in our life, మన జీవితంలో పాపం ఉన్నట్లయితే, if there is rebellion in our heart, మన హృదయములో పోరాటం ఉన్నట్లయితే, if there are uncontrolled appetites for the things of this world, ఈ లోకమును గురించినటువంటి తీరని ఆకలి మనలో ఉన్నట్లయితే, if we are filled with doubt and fear, సందేహముతోనూ భయముతోనూ మనం నింపబడినట్లయితే, if we have forgotten where the Lord brought us from, మనల్ని ఎక్కడి నుంచి ప్రభు తీసుకొచ్చాడు అనేది కానీ మనం మర్చిపోయి ఉన్నట్లయితే, we cannot enjoy this victorious Christian life. ఈ యొక్క జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవించలేమండి. If we trust that Jesus is in control in our life, మన జీవితం అంతా కూడా దేవుని స్వాధీనములో ఉన్నది అని మనము నమ్మినట్లయితే, we can enjoy this Christian life. ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. Friends, we want the victory. ప్రియులారా, మనకు జయం కావాలి. So let us deal with those things in our life that keep us from having victory. మనల్ని జయప్రదమైన జీవితమును జీవించకుండా ఉండే వాటి దగ్గర నుంచి మనం దూరం అవుదాం. When we earnestly ask God, He will give us the grace to make necessary changes in life. మనము యథార్థపరముగా ప్రభు యొద్ద అడిగినట్లయితే ప్రభువు మనలను బలపరిచి సహాయం చేస్తాడండి. We can live a victorious Christian life and bring glory to God. దేవునికి మహిమను మరియు జయప్రదమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతాం. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for your promises. మీ వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. As we face a new year, మేము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ we ఉండగా thank you, your presence is always with us. మీ ప్రసన్నత ఎప్పుడు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రములు. You will fight the battles for us. మా కొరకు మీరు యుద్ధం చేస్తున్నారు నాయనా. In our battle against sin and Satan, పాపమును సాతానును మేము ఎదిరించి యుద్ధం చేస్తుండగా you will lead us. మీరే మమ్మల్ని నడిపించండి. You will give us the victory. మీరే మాకు జయమునివ్వండి. We surrender our lives to your will. మీ చిత్తమునకు మా జీవితాన్ని మేము Keep సమర్పిస్తున్నాం. us faithful unto you. అంతము వరకు మేము విశ్వాసములుంటూ మా సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. ఈ కార్యక్రమమును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిగా మనం చేస్తున్నాం. And we are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక.